మీకు గుర్తుండుంటే కొద్ది నెలల క్రితం దాదాపుగా కొన్ని నెలల క్రితం ఏపీలో ఒక ఈవెంట్ జరిగింది. ఏంటి అంటే పున్నమి ఘాట్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఒక ప్లెయిన్ స్పైస్ జెట్కి సంబంధించినటువంటి ఒక ప్లెయిన్ కృష్ణా నదిలో రన్ చేసి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి శ్రీశైలం డ్యామ్కి ఎగువ వైపున అక్కడ ల్యాండ్ అవ్వటం జరిగింది. సో ఇది దాదాపుగా అందరికీ గుర్తుండే ఉంటుంది. సో టూరిజంని డెవలప్ చేయటం కోసం ఏపీలో సీ ప్లెయిన్ తీసుకొస్తున్నామని 9 నుంచి 12 మంది ప్రయాణించగలిగేటువంటి ఈ సీ ప్లెయిన్స్ని ప్రకాశం బ్యారేజ్ టు శ్రీశైలం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అడుగులు కూడా ముందుకు పడలా ఇప్పటి వరకు. కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ ట్రయల్ రన్ ఒక్కటే చంద్రబాబు గారు ఇక్కడి నుంచి ఎక్కి అక్కడ దిగటం జరిగింది. దాని తర్వాత ఆ ప్లెయిన్ ఊసే ఎత్తినోళ్ళు లేరు. అయితే ఇప్పుడు మరలా దీనికి సంబంధించినటువంటి చర్చలు తెర మీదకి వచ్చాయి. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి టీడీపీ నేత కింజరపు రామ్మోహన్ నాయుడిని కలవడం జరిగింది. ఆయన కలిసినటువంటి సందర్భంలో హుస్సేన్ సాగర్లో సీ ప్లెయిన్ కి సంబంధించినటువంటి ఏరోడ్రోమ్ ఏర్పాటు చేసేటువంటి దాని మీద ఆయనతో చర్చించడం జరిగింది. హుస్సేన్ సాగర్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ప్రకాశం బ్యారేజ్ వద్ద ల్యాండ్ అయ్యేటట్టు 2 తెలుగు రాష్ట్రాలని కలుపుతూ ఈ సీ ప్లెయిన్ సర్వీస్ని కనుక రన్ చేస్తే టూరిజంని డెవలప్ చేయొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడిని అడగటంతో ఆయన ఏవియేషన్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఫ్లైట్ సీ ప్లెయిన్ టేక్ ఆఫ్ అవడానికి ల్యాండింగ్ అవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే దాని మీద ఏరోడ్రోమ్ ఏర్పాటుకి సంబంధించినటువంటి పరిస్థితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో నివేదికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీని ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి సీ ప్లెయిన్ అంశం అయితే తెర మీదకైతే వచ్చింది. సో గతంలో బాబు గారు చేసినటువంటి ప్రతిపాదనకు ఇది కొనసాగింపు అనుకోవాలా, మరి ఇప్పుడైనా ఇది ఒక కల్లా మిగిలిద్దా, ప్రపోజల్ దగ్గర ఆగిద్దా, లేదంటే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిద్దా అనేది అయితే వేచి చూడాలి.